కళ్యామాకు పొడి ఎట్లా తయారు చేసుకున్నో చూపిస్తా పండి. కళ్యామాకు అయితే కూరలలో వస్తే తీసేస్తాము, తీయొద్దు. ఇట్లా పొడి చేసుకొని తింటే కళ్ళకు మంచిది, ఎంటికలు కూడా తొందరగా తెల్లగా కావంట. చూపిస్తా పండి. మాకు తొక్కు చేసుకుందాం చట్నీ అని ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకోవాలి మిరపకాయలు, ఎండు మిరపకాయలు. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బేట. ఎర్రగా అయిపోయినాయి కదా, దించేసుకుంటున్నా. దించి ఇక కళ్యామాకు బాగా వేయించుకోవాలి. మంచిగా ఇట్లా వేరే కలర్ వచ్చేదాకా ఇట్లా నూనెలో వేయాలి. ఇక కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నూనెలో అది వేగేటప్పుడు వేగుతుంది కదా కళ్యామాకు. ఇక కొంచెం పసుపు, ఇగో ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బేట నూనెలో. ఇప్పుడు అయ్యింది, దించుకుంటున్నా. జీలకర్ర ధనియాలు వేయించుకున్నాం కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి బేట. మిరపకాయలనే వేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటుందో అంత సాల్ట్ వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. ఇగో కళ్యామాకు చట్నీ చేసుకున్నాం కాబట్టి పొడి చేసుకున్నాం మేము. చట్నీ అయితే కొన్ని రోజుల నుండి ఖరాబ్ అవుతుందని ఇట్లా పొడి చేసుకున్నాము. పొడి ఎవరైనా చేసుకోండి, బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, మళ్ళీ ఎంటికలకు కూడా బాగుంటుంది. చేసుకోండి కళ్యామాకు తోటి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో టేస్ట్ చేస్తాం.